ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రిక టీ వర్క్స్లో ఒక అద్భుతం ఆవిష్కరమైంది. దానికి ప్రతి ఒక్క తెలంగాణవాది, తెలంగాణ వ్యక్తి, తెలంగాణ పౌరుడు గల్లా ఎత్తుకొని గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మొదటి సంవత్సరంలోనే 2015లోనే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీ హబ్ అనే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ను, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ను మన తెలంగాణ నడిబొడ్డు హైదరాబాదులో ఆవిష్కరించడం జరిగింది. తదనంతరం 2017లో టీ వర్క్స్, ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్, అంటే కొత్త పరిశోధనలకు ఒక స్టార్టప్ ఐడియాతో వచ్చేసి ఒక ప్రోడక్ట్తో బయటికి నడుచుకుంటూ పోయే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలకు వారి ఐడియాలకు ఊతమిస్తూ అక్కడ బీజం పడ్డటువంటి స్టార్టప్ కంపెనీలు ఈరోజు యావత్ ప్రపంచంలోనే ప్రాచుర్యం కలిగినటువంటి సంస్థలకు ఎదిగినాయి. ఉదాహరణకు నిన్న మొన్ననే మనం చూసినాం, టీ హబ్లో ఆవిష్కరించబడ్డ, అక్కడ బీజం పడ్డటువంటి స్కైరూట్ అనే కంపెనీ ప్రైవేట్ రాకెట్ టెక్నాలజీ, మొట్టమొదటి భారతదేశ ప్రైవేట్ రాకెట్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగి ఈరోజు ఒక యూనికార్న్గా ప్రఖ్యాతలు పొందినటువంటి కంపెనీ స్కైరూట్. అదేవిధంగా ఈరోజు ఇంకొక గర్వకారణం ఏంటిదంటే, టీ వర్క్స్ నుండి ఏదైతే పరిశోధనలు జరిగినాయో, ఏదైతే ప్రోటోటైపింగ్ జరిగిందో, అది భారత సైన్యానికి సరిహద్దులో వెస్టర్న్ ఆర్మీ కమాండ్కి మన టీ వర్క్స్లో డెవలప్ చేసినటువంటి ప్రోటోటైప్ వారితో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది భారత సైన్యంతో. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే లేటెస్ట్గా డిఫెన్స్ పరంగా మనం గతంలో కూడా చూసినాం, రీసెంట్గా కూడా చూస్తున్నాం. యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మీద డ్రోన్లు ఎట్లా ఎగిరినాయో మనం చూసినాం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఏదైతే జరుగుతుందో డ్రోన్ల ప్రభావం బాగా పెరిగింది. ఒకనాడు రాజుల కాలంలో కత్తులు కటార్లు వేసుకొని గుర్రాల మీద పోయి యుద్ధాలకు పోయేవారు, తర్వాత బుల్లెట్లు గన్లు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్లు వచ్చినాయి. అంటే అవి దాదాపు 100 అడుగుల లోపు వచ్చి రెడార్లకు చిక్కకుండా కింద లో ఫ్రీక్వెన్సీలో ఫ్లై చేసి వచ్చి దాడులు చేసే టెక్నాలజీ వచ్చింది. దానికి విరుగుడుగా మన దగ్గర ఉన్నటువంటి టీ వర్క్స్ ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు స్థాపించిందో అందులో ఒక ప్రోటోటైప్ డెవలప్ అయ్యి ఈరోజు భారత సైన్యానికి మన సరిహద్దు రక్షణ కొరకు, మన వ్యూహాత్మక రక్షణ కొరకు ఒక అత్యాధునికమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా భారతదేశ సరిహద్దుకు ఒక పటిష్టమైన రక్షణే కాకుండా మన వ్యూహాత్మకంగా రేపటి రోజు ఎట్లా పటిష్టం కావాలి, తక్కువ ఖర్చుతో మన భారత సైన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ టెక్నాలజీని ఎట్లా వాడుకొని మన దేశ భద్రతకు మనము ఉపయోగపడాలనే విషయంలో ఈ టెక్నాలజీని ఇండియన్ ఆర్మీకి టీ వర్క్స్ ద్వారా డెవలప్ చేయడం అనేది చాలా గర్వకారణం. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఈరోజు చాలా సగర్వంగా, గౌరవంగా చెప్పుకోవాల్సిన దినం, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి దినం. థ్యాంక్ యూ.